నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సోరియాసిస్ సమస్యలకు కారణాలేంటి, సాధారణ చర్మ సమస్యలకు అలాగే సోరియాసిస్ వల్ల ఏర్పడే చర్మ సమస్యలకు మధ్య వ్యత్యాసం ఏంటి, దీన్ని ఎలా గుర్తించాలి, హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఈ వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్, హోమియో లైఫ్ నుంచి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఈ సోరియాసిస్ అంటే ఏంటి, ఇది రావడానికి రీజన్స్ ఏంటంటారు? సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాల చర్మ వ్యాధి. అంటే స్కిన్ డిసీజెస్లో సోరియాసిస్ ఒకటి, విటిలిగో అంటే బొల్లి, ఇట్లాంటివి చాలా డీప్గా చాలా క్రానిక్గా ఉంటాయి. అండ్ ఇవి మిగతా చర్మ వ్యాధుల్లాగా అంటువ్యాధి కాదనమాట, ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు. ఇది పర్టికులర్గా ఏంటంటే దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. అంటే బాడీ లోపల ఇమ్యూనిటీ దెబ్బతినడం వల్ల ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి. సో ఈ సోరియాసిస్ అనేది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఎందుకు వస్తుంది అంటే పర్టికులర్గా ఏదైనా మెంటల్ స్ట్రెస్, ఏదైనా డిసప్పాయింట్మెంట్ కానీ, అప్సెట్ కానీ, ఏదైనా షాక్ కానీ, ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు దాని రియాక్షన్ వల్ల బాడీలోని ఇమ్యూనిటీ దెబ్బతిని ఈ సోరియాసిస్ కానీ, విటిలిగో కానీ ఇట్లాంటివి వస్తాయి. అండ్ రెండోది, సోరియాసిస్ అనేది వంశపారంపర్యంగా కూడా రావచ్చు. అంటే పేరెంట్స్లో కానీ, గ్రాండ్ పేరెంట్స్లో కానీ ఎవరికైనా ఉంటే ఈ స్ట్రెస్ ఉన్న వల్ల సోరియాసిస్ అనేది వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాల్ ఉన్నారండి, ప్రకాశం జిల్లా నుంచి అంజిరెడ్డి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అంజిరెడ్డి గారు. నమస్తే సార్. మీ సమస్య అంటే చెప్పండి డాక్టర్ గారు. హలో, చెప్పండి. ముఖం మీద మంగు ఉన్నది సార్. ఓకే, మంగు పోవాలంటే ఎట్లా సార్? అది దాన్ని మెలాస్మా అని కూడా అంటారు, హైపర్ పిగ్మెంట్ స్పాట్స్ అవి. ఇది కూడా స్ట్రెస్ వల్లనే వస్తుంది. అంటే అది ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాదు, కానీ అది కూడా మెంటల్ స్ట్రెస్ వలన మన స్కిన్ లోపల డర్మిస్ అనే ఒక లేయర్ ఉంటుంది, అక్కడ మెలనోసైట్స్ అని సెల్స్ ఉంటాయి. ఈ బాగా ఓవర్ స్ట్రెస్, దిగులు, టెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ సెల్స్ అనేవి ఓవర్గా ఫంక్షనింగ్ అయ్యి ఈ పిగ్మెంట్ అనేది ఎక్కువ వచ్చి అది మంగు, అదే బ్లాక్ స్పాట్స్ లాగా వస్తాయి. పర్టికులర్గా ఫేస్లో అది బటర్ఫ్లై షేప్లో అలా వస్తుండే చాలామందికి. సో దీనికి ఎలా అంటే జనరల్గా ఇది ఇంటర్నల్ ప్రాబ్లం. సో చాలామంది ఆయింట్మెంట్స్, ట్రీట్మెంట్స్, ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్, బ్యూటీ పార్లర్కి వెళ్ళి చాలా ఖర్చు పెడుతుంటారు. సో దానివల్ల తగ్గదు, ఒకవేళ తగ్గినట్లు కనబడినా టెంపరీగా మళ్ళీ వచ్చేస్తుంది. సో దీనికి ఏంటంటే ఇంటర్నల్ ట్రీట్మెంటే. ఎందుకంటే ఏదైతే ఇంటర్నల్గా సెల్స్ ఏవైతే ఓవర్ ఫంక్షనింగ్ అయ్యాయో దాన్ని మళ్ళీ నార్మల్గా తీసుకురావాలి. సో ఇంటర్నల్గానే దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీనికి ఏంటంటే చాలా టైం పడుతుంది, ఇమీడియట్గా తగ్గదు, రెగ్యులర్గా వాడాలి. 2-3 years టైం పడుతుంది. దీంతోపాటు ఏదైతే మెంటల్ స్ట్రెస్ ఉందో అది మ్యాక్సిమం తగ్గించుకోవాలి. అండ్ అలాగే డాక్టర్ గారు, సాధారణంగా వచ్చే చర్మ సమస్యలకి అలాగే సోరియాసిస్ వల్ల వచ్చే చర్మ సమస్యలకి మధ్య తేడా ఎలా గుర్తించాలంటారు? ఇప్పుడు మిగతా ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు ఎగ్జిమా కానీ లేదంటే తామర, గజ్జి ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జనరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. అంటే వాటర్ నుంచి రావచ్చు, లేదంటే కాంటాక్ట్ వలన ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఇప్పుడు వైరల్ కానీ, బ్యాక్టీరియల్ కానీ ఏవైతే ఉంటాయో అవి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనమాట. అంటే ఇప్పుడు ఒకరికి వచ్చిందంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ సోప్ కానీ, టవల్ కానీ ఇవన్నీ వాళ్ళు వాడితే వస్తాయి. అండ్ అవి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వల్ల, ఆయింట్మెంట్స్ వల్ల, వాటి వల్ల తొందర తగ్గిపోతుంది. అంటే ఎక్కువ కాలం ఉండేవి కావు అవి. సోరియాసిస్ అలా ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు. అండ్ ఇది ఎలా అంటే ఫస్ట్లో జస్ట్ రౌండ్ సర్క్యులర్ షేప్లో చిన్న చిన్న ఎరప్షన్స్ లాగా వచ్చి పైన సిల్వర్ కలర్ కానీ, వైట్ కలర్ కానీ, స్కేల్స్ లాగా, అంటే మనకు దెబ్బలు తగిలినప్పుడు ఏదైతే పైన స్కార్ టిష్యూ ఫామ్ అవుతుందో ఆ టైప్లో ఫామ్ అయ్యి బాగా ఇచ్చింగ్ వస్తుంది. ఇచ్చింగ్ వచ్చినప్పుడు గీరిన తర్వాత ఆ పొట్టు అనేది రాలిపోతుంటుంది, ఆ స్కేల్స్ అనేది పడిపోతుంటాయి, ఎర్రగా అయిపోతుంది. పడిపోయిన తర్వాత మంట అట్లాంటివి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ ఫామ్ అవుతుంది. సో ఇది రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. అలా 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 అది మెల్లమెల్లగా ఫస్ట్ 1-2 స్పాట్స్ లాగా వచ్చి తర్వాత బాడీ మొత్తం మెల్లమెల్లగా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ ఇది వేరే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ లేదు, ఒకరి నుంచి ఒకరికి. అంటే బట్ కాంటాక్ట్ అయినా, టచ్ అయినా, షేక్ హ్యాండ్ ఇచ్చినా, వాళ్ళతో క్లోజ్గా ఉన్నా కూడా ఇది ఒకరి నుంచి ఒకరికి రాదు. అండ్ పర్టికులర్గా సోరియాసిస్ అనేది ఈ సీజన్లో, అంటే చలికాలము, ఈ చలికి స్కిన్ బాగా డ్రై అవ్వడం వల్ల ఈ ఎరప్షన్స్ పెరుగుతాయి, ప్లస్ దురద అనేది ఎక్కువ అవుతుంది. అందుకని చలికాలం చాలా కేర్ఫుల్ ఉండాలి. అండ్ చలికాలం ఏంటంటే ఎక్స్టర్నల్గా మాయిశ్చరైజర్ కానీ, కొబ్బరి నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, వ్యాజ్లిన్ కానీ ఇలాంటిది ఏదైనా ఆ డ్రైనెస్ లేకుండా అప్లై చేస్తూ ఉంటే ఆ ఇచ్చింగ్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఎక్కువ మటుకు ఈవినింగ్ టైం కానీ, నైట్ ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్ళేటప్పుడు, చలికి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు కంప్లీట్ కవర్ చేసుకోవడం మంచిది. రైట్, కాల్ ఉన్నారండి. సంగారెడ్డి నుంచి సంగీత గారు కాల్ చేస్తున్నారు. సంగీత గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. హలో, చెప్పండి.
హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, నాకు డాండ్రఫ్ చాలా ఉంటది సార్. సో డాండ్రఫ్ వల్ల సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఏమైనా? డాండ్రఫ్ వల్ల సోరియాసిస్ రాదు, బట్ అది డాండ్రఫ్ అని చాలా మంది అనుకుంటారు. సోరియాసిస్ కూడా సేమ్ డాండ్రఫ్ లానే వస్తుంది. అండ్ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ లో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది తలలోనే. దీన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. సో ఇది ఫస్ట్ డాండ్రఫ్ అనుకొని కొన్ని నెలలు సంవత్సరాలు అలా యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడడము, ఆ డాండ్రఫ్ కోసం ట్రీట్మెంట్ వాడడం ఏదో చేస్తుంటారు. బట్ ఇది డాండ్రఫ్ అయితే సోరియాసిస్ అనేది కంపల్సరీ ఆ డాక్టర్కి చెక్ చేయించాలి. ఆ డాండ్రఫ్ అయితే జనరలైజ్డ్ గా ఉంటుంది, అంటే మామూలుగా ప్యాచెస్ లాగా అక్కడక్కడ పొట్టులాగా వస్తుంటుంది. సోరియాసిస్ అయితే కంపల్సరీ మీకు పుండ్లు లాగా, అంటే రౌండ్ సర్క్యులర్ ప్యాచెస్ లో ఉండి అది ఆ ప్లేస్ లోనే ఈ స్కేలింగ్ ఉండి ఆ ప్లేస్ లోనే ఇచ్చింగ్ ఉండి అలా ఉంటుంది. సో ఈ సోరియాసిస్ అనేది, అంటే డాండ్రఫ్ వల్ల సోరియాసిస్ రాదు, బట్ రెండు కూడా ఈవెన్ డాండ్రఫ్ అయినా సోరియాసిస్ అయినా రెండు వచ్చేది స్ట్రెస్ వల్ల. బట్ డాండ్రఫ్ అనేది జనరల్, బట్ సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది చాలా అంటే ఎక్కువ కాలం ఉంటుంది, తొందరగా తగ్గదు. ప్లస్ ఇది అలోపతిలో కానీ వేరే సిస్టంలో దీనికి ట్రీట్మెంట్ లేదు. వాళ్ళు ఓన్లీ ఎక్స్టర్నల్గా ఆయింట్మెంట్ ఇస్తారు, టెంపరీగా అది సప్రెస్ అవుతుంది. అంటే ఏ రోజైతే ఆయింట్మెంట్ మానేస్తారో ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వచ్చేస్తుంది. బట్ హోమియోపతిలో అలా కాదు, ఎందుకంటే ఇది ఇమ్యూనిటీ ఏదైతే దెబ్బతినడం వల్ల వచ్చిందో మా మెడిసిన్ పర్టికులర్గా ఆ ఇమ్యూనిటీ మీద పనిచేసి డీవియేటెడ్ ఇమ్యూనిటీని నార్మల్కి తీసుకొస్తుంది. ప్లస్ ఇమ్యూనిటీని బాగా రైజ్ చేసి సెన్సిటివిటీని తగ్గిస్తుంది. సో స్కాల్ప్ సోరియాసిస్ అనేది మనం బిగినింగ్లోనే అది డాండ్రఫా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా తక్కువ టైంలోనే, అంటే బిగినింగ్లో అయితే ఒక 6 నెలల నుంచి సంవత్సరంలోనే కంప్లీట్గా తగ్గిపోతుంది. ఒకసారి కంప్లీట్ తగ్గిందంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పటికీ రాదు. ఓకే, నెక్స్ట్ కాలర్ సాయి కుమార్ నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. సాయి కుమార్ గారు, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్, శివంపై నాకు 2 years వెళ్ళి చాలా ఆయిల్ ఎక్కువ వస్తుంది. ఓకే, ప్రాబ్లమ్ ప్రాబ్లం అండి. హలో సార్, ప్రాబ్లం ప్రాబ్లం ఎందుకు కొద్దిగా క్లారిటీ, అంటే వాయిస్ క్లారిటీ లేదు. అంటే శివం పైన జిడ్డు ఎక్కువ వస్తుంది. జిడ్డు ఎక్కువ వస్తుంది 2 years రాబట్టి తక్కువ వాటర్ సార్ క్రీమ్స్ పెట్టినా. ఓకే, ప్రాబ్లం ఇచ్చా సార్ కొద్దిగా. యా కొంతమందికి అంటే స్కిన్ ఆయిలీగా జిడ్డుగా బాగా ఎక్కువ పర్టికులర్గా ఫేస్ లో ఉంటుంది. దీనికి అంటే జనరల్ గానే చర్మం డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ అని ఉంటాయి. ప్లస్ ఈ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాక్సిమం వాటర్ ఎక్కువ తాగడము, ప్లస్ ఆయిలీ ఫుడ్స్ కానీ ఫ్యాటీ ఐటమ్స్ ఇలాంటివి తగ్గియాలి. కూల్ డ్రింక్స్ అనేవి కంప్లీట్ స్టాప్ చేయాలి. అవుట్ సైడ్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి మాక్సిమం తగ్గించి డైలీ ఒక 3 times అయినా లైట్గా సోప్ ఎక్కువ పెట్టకుండా మామూలుగా వాష్ చేయడము, ఎక్కువ జిడ్డు అనిపిస్తే లైట్గా సోప్ పెట్టడం చేయాలి. అండ్ హోమియోపతిలో మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల ఈవెన్ ఈ ఎక్కువ జిడ్డుగా ఉండే చర్మం కూడా కొద్దిగా జిడ్డు అనేది తగ్గుతుంది, ఆయిలీ కంటెంట్ తగ్గుతుంది. సో ఒకసారి అంటే కొన్ని రోజులు కోర్స్ వాడాలి. కోర్స్ వాడితే కంపల్సరీ నార్మల్కి వస్తుంది. ఈ సోరియాసిస్ లో జనరల్ గా ఎన్ని రకాలు ఉంటాయంటారు? సోరియాసిస్ లో టోటల్ గా 5 types ఉంటాయి. బట్ ఆ 5 types లో జనరల్ గా ఉండేదంటే ప్లేక్ సోరియాసిస్ అంటారు. దీన్నే సోరియాసిస్ వల్గారిస్ అంటాము. ఇది టోటల్ సోరియాసిస్ లో 80% ఉండే వాళ్ళలో ఈ సోరియాసిస్ వల్గారిస్ అనేది ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే సోరియాసిస్ గట్టేట్ అని ఒకటి ఉంటుంది. అది ఎలా అంటే నీటి బిందువుల షేప్ లో ఉండి కొద్ది గట్టిగా ఉంటుంది. అది మిగతా సోరియాసిస్ తో పోలిస్తే కొద్దిగా దళసరిగా గట్టిగా అట్లా ఉంటుంది. తర్వాత ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటాం. ఇది ఎలా అంటే సోరియాసిస్ అనేది ఏవైతే ప్యాచెస్ ఉంటాయో అవి దగ్గర ఫామ్ అయ్యి పెద్ద ఫ్యూజ్ అయ్యి ఒక పెద్ద ప్యాచ్ లాగా తయారయ్యి రెడ్డిష్ గా ఉండి బాగా మంట, భయంకరమైన స్కేలింగ్ ఉంటుంది. సో ఈ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది ఒక్కోసారి ఎలా అంటే టోటల్ బాడీ కొలాప్స్ కండిషన్లో వెళ్ళిపోతుంది. చాలా సివియర్గా వచ్చి పేషెంట్ని ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలని అంత సీరియస్గా వస్తుంది. సో ఇలాంటి కండిషన్ జనరల్గా చాలా రేర్, ఎప్పుడో చాలా రేర్గా వస్తుంది. తర్వాత ఇందాక చెప్పినట్లు స్కాల్ప్ సోరియాసిస్ అని అంటే పర్టికులర్ తలలోనే వస్తుంది, ఇంకెక్కడ ఉండదు. అండ్ కొంతమందికి నెయిల్స్లో వస్తుంది, నెయిల్ సోరియాసిస్ అంటాం. సో ఈ విధంగా డిఫరెంట్ సోరియాసిస్ ఉంటుంది. బట్ జనరల్గా ఉండేది ఏంటంటే సోరియాసిస్ వల్గారిస్, దాన్ని ప్లేక్ సోరియాసిస్ అంటాము. ఇది చాలా కామన్గా అంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళు 80% ఉంటుంది. అదే సేమ్ ఇందాక నేను చెప్పినట్లు సర్క్యులర్ ప్యాచెస్లో ఉండి సిల్వరీ స్కేలింగ్ రావడం, ఇచ్చింగ్ రావడం అలా ఉంటుంది. కొంతమంది లేదంటే సోరియాసిస్లోనే పస్ట్యూల్స్ లాగా వస్తాయి.
సో ఇవేంటంటే దాని లోపల కొద్ది వాటర్ గా కానీ సమ్ డిశ్చార్జ్ ఉంటుంది. సో అది గీరినప్పుడు ఆ నీరు లాంటి డిశ్చార్జ్ వచ్చి వేరే ప్లేస్లో టచ్ అయినప్పుడు అక్కడ కూడా అది స్ప్రెడ్ అవుతుంది. సో అలా పస్ట్యూల్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్ది కేర్ఫుల్గా ఉండాలి. అది ఎక్కువ రప్చర్ అయ్యి వేరే ప్లేసెస్ వెళ్లకుండా బాగా క్లీన్ చేస్తుండడం, దానికి మళ్ళా మాయిశ్చరైజర్స్ ఇట్లాంటివి వాడడం చేయాలి. నెక్స్ట్ కాలర్ వనపర్తి నుంచి వంశీకృష్ణ గారు కాల్ చేస్తున్నారు. వంశీకృష్ణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఇట్లా తల మీద ఇట్లా పొట్టులాగా ఊడిపోతుంది సార్. ఇట్లా ఎప్పటి నుంచి ఉంది? అది 2 years అవుతుంది సార్. ఓకే, అది ఏం ప్రాబ్లం అనే డాక్టర్స్ అంటే ఆయింట్మెంట్ ఇచ్చి ఇట్లా ఆయింట్మెంట్ వల్ల టెంపరీ తగ్గుతుంది. అంటే అది డాండ్రఫా లేకపోతే సోరియాసిస్ అనేది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అందుకనే సో డాండ్రఫ్, చాలా మంది డాండ్రఫ్ అనుకుంటారు. సోరియాసిస్ కూడా సేమ్ డాండ్రఫ్ లానే అనిపిస్తుంది. అండ్ పర్టికులర్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ చేస్తేనే అది సోరియాసిస్ డాండ్రఫ్ అనేది తెలుస్తుంది. సో ఇన్ కేస్ అది సోరియాసిస్ అయితే మాత్రం కంపల్సరీ ట్రీట్మెంట్ కోర్స్ తీసుకోవాలి. హోమియోపతిలో మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల అది కంప్లీట్గా పోతుంది. డాండ్రఫ్ కూడా ట్రీట్మెంట్ వాడాలి, బట్ క్రానిక్ ట్రీట్మెంట్ అవసరం లేదు. కొన్ని రోజులు వాడి దానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకుంటే డాండ్రఫ్ తొందరగా తగ్గుతుంది. బట్ సోరియాసిస్కి కంపల్సరీ ఇమ్యూనిటీ, ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఇమ్యూనిటీ బేస్డ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ మేము ఇస్తాము. దానివల్ల ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, డివియేట్ అయిన ఇమ్యూనిటీ మళ్ళీ నార్మల్గా వస్తుంది. బట్ దాంతోపాటు ఆయింట్మెంట్స్ ఏం వాడకండి. ఎక్స్టర్నల్గా ఓన్లీ కోకోనట్ ఆయిల్, తలలో ఓన్లీ కోకోనట్ ఆయిల్ వాడడం వలన ఇచ్చింగ్ కంట్రోల్ అవుతుంది, స్కేలింగ్ కూడా తక్కువ అవుతుంది. అండ్ హెడ్ బాత్ కూడా డైలీ చేయకూడదు, ఆల్టర్నేట్ డేస్ అలా చేయాలి. అండ్ స్ట్రాంగ్ షాంపూస్, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అస్సలు వాడకూడదు. రెండవది మెంటల్ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం తగ్గించుకోవాలి. అండ్ వాటర్ ఎక్కువ తాగడము, బేకరీ ఐటమ్స్ పర్టికులర్గా మైదా అనేది అవాయిడ్ చేయాలి. సోరియాసిస్ ఉన్న వాళ్ళకి మైదా నుంచి, దాని లోపల గ్లూటెన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. సో మైదా కానీ, బార్లీ కానీ, రాగులు ఇట్లాంటి వాటిలో ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి మ్యాక్సిమం కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుండి భాషా గారు కాల్ చేస్తున్నారు. భాషా గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మేడం ఏం లేదు మేడం. హలో భాషా గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. మేడం ఏం లేదు మేడం. ఇప్పుడు హలో 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 మేడం, నమస్తే మేడం. నమస్తే భాషా గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఏం లేదు సార్, మనకి సింగల్ ఇన్ఫెక్షన్ ఉందండి. ఒక 1 year నుంచి ఉంది మేడం. ఓకే, 1 year నుంచి ఉంది. నేను ట్రీట్మెంట్ వాడినా, టాబ్లెట్స్ వాడినా, యాంటీబయాటిక్ పెట్టినా, కానీ అది తగ్గలేదండి. అది వాటి వల్ల ఏం యూజ్ ఉండదు, టెంపరీ యూజ్ ఉంటుంది. ఆయింట్మెంట్స్ కానీ ట్రీట్మెంట్ ఇంకేదన్నా కూడా దానికి కంపల్సరీ హోమియోపతిలో మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వాడాలి. అది వాడితేనే, ఇప్పుడు ఈ ఆయింట్మెంట్స్ వల్ల కోసం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే అది కొద్దిగా వెరీ స్ట్రాంగ్ అండ్ ఉంటాయి, కార్టికోస్టెరాయిడ్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అది ఎక్కువ కాలం కూడా వాడకూడదు. సో హోమియోపతిలో మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల ఇమీడియట్గా తగ్గుతుంది, సేఫ్గా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్లస్ మళ్ళీ రాదు, పర్మనెంట్గా తగ్గిపోతుంది. నెక్స్ట్ కాలర్ వేణుగోపాల్ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వేణుగోపాల్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. హలో సార్, చెప్పండి. దానికి కాలు మీద దెబ్బ తగిలి చాలా వచ్చింది సార్. దెబ్బ తగిలిందంటే ఇప్పుడు నాకు ఇప్పుడు మీరు అన్నట్టు పొట్టంత పోతుంది, ఓకే, మధ్య మధ్యలో రెడ్డిష్ వస్తుంది, కొద్దిగా పొట్టు పోతుంది. చాలా వచ్చింది సార్. అదే స్పాట్ ఉంది, అక్కడి నుంచి వేరే ఎక్కడ పోలేదు, అక్కడే ఉంది, అంతనే ఉంది సార్. ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఎంత ఉందో అంతనే ఉంది. ఓకే, అది జనరల్ గా ఇప్పుడు సోరియాసిస్ కూడా కామన్ గా 1-2 స్పాట్సే వస్తాయి స్టార్టింగ్ లో. మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటే స్ప్రెడ్ అవుతుంది. బట్ ఎక్కువ స్ట్రెస్ లేకుండా మామూలుగా ఉంటే అదే స్పాట్ అలాగే ఉండి అదే ఒక్కోసారి పెద్దగా అవుతుంది, అక్కడే వస్తుంది, కొత్తవి రావన్నమాట. సో స్ట్రెస్ లెవెల్స్ ని బట్టి సోరియాసిస్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ లేకపోవచ్చు, అందుకనే ఆ స్పాట్లోనే మీకు స్కేలింగ్ రావడము అలా అవుతుంది. బట్ దాన్ని కూడా మీరు కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకుంటేనే అది కూడా కంప్లీట్ పోతుంది. ఒక్కోసారి ఏంటంటే కొన్ని సంవత్సరాలు ఆ స్పాట్ అలాగే ఉండి సడన్ గా పెరుగుతుంది. కొంతమందికి అదే 7-8 years దాకా అది ఏమి అలా ఒకటే స్పాట్ ఉన్నట్లుండి సడన్ గా ఒక 10-20 స్పాట్స్ వచ్చేస్తాయి. సో అందుకనే అది నెగ్లెక్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా. సో దానికి కూడా మీరు కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ స్పాట్ కూడా కంప్లీట్ గా పోతుంది. నెక్స్ట్ కాలర్ కడప నుంచి వీరయ్య గారు కాల్ చేస్తున్నారు. వీరయ్య గారు, నమస్కారం సార్. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. సార్ 10 సంవత్సరాల నుంచి తల్లో ఇట్లా పొట్టులు వేస్తా ఉంది, చుండులాగా ఉంటుంది అనుకోండి. అది తర్వాత ఏమైందంటే
మళ్ళా ముఖం పైన పొడలు రావడము, చెస్ట్ పైన పొడలు రావడము, అట్లా ఎర్రగా వచ్చేస్తుంది. అలోపతిలో చాలా వరకు మందులు వాడినాము కానీ కంట్రోల్ కాలే. అది చాలా దురదగా ఉండడము, పుట్టు రాలిపోవడము చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఇప్పుడు సోరియాసిస్ కానీ ఎనీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కి అలోపతిలో ట్రీట్మెంట్ లేదు. ఓన్లీ టైం బీయింగ్ టెంపరీగా అది పెరగకుండా కంట్రోల్ చేస్తుంది తప్ప కంప్లీట్ గా పోదు. అది కూడా ఆయింట్మెంట్ వాడిన రోజులు కొద్దిగా తగ్గినట్లు కనబడుతుంది, మళ్ళీ మామూలే. సో అవి వాడడం వల్ల ఇంకా మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, ప్లస్ స్కిన్ ఇంకా సెన్సిటివ్ అవుతుంది. సో అవన్నీ మీరు ఇమ్మీడియట్గా స్టాప్ చేయండి. మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఏదో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. ఇదేంటంటే ఆ సోరియాసిస్ని ఫస్ట్ పెరగకుండా కంట్రోల్ చేయడము, తర్వాత ఇచ్చింగ్ కానీ స్కేలింగ్ కానీ మెల్లమెల్ల తగ్గి బాడీ ఇమ్యూనిటీ పెరిగి కంప్లీట్గా తగ్గుతాయి. ఇవి అంటే మీకు ఓన్లీ ఇచ్చింగ్ స్కేలింగ్ తగ్గి అలాగే స్పాట్స్ ఉంటే కూడా మళ్ళీ వస్తుంది. టోటల్గా స్కిన్ నార్మల్గా మిగతా స్కిన్లో కలిసిపోవాలి. అప్పటిదాకా మీరు ట్రీట్మెంట్ వాడితేనే కంప్లీట్గా పోతుంది. బట్ ఇది కొద్దిగా మీకు చాలా కాలం నుంచి ఉంది కాబట్టి ఒక 2 to 3 years టైం పడుతుంది, రెగ్యులర్గా వాడాలి. రైట్ డాక్టర్ గారు. డాక్టర్, ఈ సోరియాసిస్ ని మనం ఎలా డయాగ్నోస్ చేయాలంటారు? సోరియాసిస్కి జనరల్గా ఏంటంటే మేము అంటే వేరే టెస్టులు అనేది ఏం చేయము. ఎక్స్టర్నల్గా దాన్ని అబ్జర్వేషన్లోనే మాకు తెలుస్తుంది సోరియాసిసా వేరే డిసీజా. ఇప్పుడు జనరల్గా సోరియాసిస్తో కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే అటాపిక్ డర్మటైటిస్ అని ఉంటుంది. అది కూడా ఆటోఇమ్యూన్ డిజార్డరే. ఆల్మోస్ట్ దాంట్లో కూడా దగ్గర సేమ్ ఎరప్షన్స్ ఇలాగే ఉంటాయి, స్కేలింగ్ ఉంటుంది. బట్ దీనిలో ఏంటంటే దాంట్లో పర్టికులర్గా సర్క్యులర్ ప్యాచెస్ అనేది ఉండవు, అది జనరలైజ్డ్గా ఉంటుంది. అండ్ అక్కడ పేషెంట్ అనేది చాలా వీక్గా అయిపోవడము, షివరింగ్ ఇట్లాంటివి రావడం, ఇంకొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సో 90%, 99% మేము అబ్జర్వేషన్, ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ ద్వారానే సోరియాసిస్ని డయాగ్నోస్ చేస్తాం. కొన్ని కేసెస్లో తప్పదంటే అప్పుడు ల్యాబ్కి పంపించే ఎగ్జామినేషన్ అది టెస్ట్ ఉంటుంది. సో అది చాలా రేర్ అనమాట. సో సోరియాసిస్ అనేది మ్యాక్సిమం అంటే ఇంకోటి ఏంటంటే చాలా మటుకు మోర్ దాన్ 50% కేసెస్ అలోపతిలో స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర వాడి వాళ్ళు డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ కొన్ని సంవత్సరాలు వాడి తగ్గాక మా దగ్గరికి వస్తుంటారు. సో మాకు జనరల్గా డయాగ్నోస్ చేయాల్సినంత అవసరం రాదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డయాగ్నోస్ చేసి తీసుకొని వస్తారు. ప్లస్ మేము ఫిజికల్ ఎక్స్టర్నల్ అబ్జర్వేషన్ బట్టి మేము డయాగ్నోస్ చేసి ఇది సోరియాసిసే, సో ఇంత టైం పడుతుంది అవన్నీ వాళ్ళతో చెప్పి దాని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అనమాట. రైట్, కాల్ ఉన్నారండి. విజయవాడ నుండి గంగాధర్ గారు కాల్ చేస్తున్నారు. గంగాధర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. హలో 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 మేడం, నా పేరు గంగాధర్ మేడం. యా చెప్పండి. నాకు చిన్నప్పటి నుండి సీనియర్ వేసుకున్నారండి మేడం. ఓకే. అది ఎంత మెడిసిన్ అది లోషన్స్ వాడుతున్నా, మళ్ళీ లోషన్స్ వాడకపోతే మళ్ళీ వస్తుంది. యా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందేమని కనుక్కున్నాను. యా హోమియోపతిలో మీకు అన్నిటికీ ఉంది పర్మనెంట్ సొల్యూషన్. పర్టికులర్గా ఈ స్కిన్ డిజార్డర్స్కి ఎంత క్రానిక్ ఉన్నా కూడా గ్యారంటీ తగ్గుతుంది. బట్ ఏంటంటే టైం, ఇప్పుడు క్రానిక్ చిన్నప్పటి నుంచి ఉన్న ప్రాబ్లమ్స్కి ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ అంటే 2 to 3 years కంటిన్యూ కోర్స్ వాడాలి గ్యాప్ లేకుండా. సో ఇది పర్టికులర్గా ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ తగ్గడం వల్లే వస్తుంది ఈ ప్రాబ్లం కూడా, అండ్ ఓవర్ సెన్సిటివిటీ వల్ల. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ సెన్సిటివిటీ అనేది బాడీలో ఓవర్ సెన్సిటివిటీ తగ్గాలి, బాడీ ఇమ్యూనిటీ రేజ్ అవ్వాలి, నార్మల్కి రావాలి, అప్పుడే పర్మనెంట్ తగ్గుతుంది. జనరల్గా మనం ఏదో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ టెండెన్సీ అనేది పోదు, ఇమ్యూనిటీ అనేది నార్మల్ ఉండదు కాబట్టి రిపీట్ అవుతుంటుంది. సో మేమిచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెండెన్సీ అనేది కంప్లీట్గా పోతుంది అండ్ బాడీ ఇమ్యూనిటీ పెరిగి సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. రైట్, నెక్స్ట్ కలర్ ఖమ్మం నుంచి సుష్మా గారు కాల్ చేస్తున్నారు. సుష్మా గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో డాక్టర్, అది బాడీ మీద రౌండ్ గా సర్కిల్స్ వస్తున్నాయి. ఓకే ఓకే, అంటే మీకు పొట్టు రాలుతుందా, ఓన్లీ ఎరప్షన్స్ లాగా వస్తున్నాయా? పొట్టు రాలుతుంది, ఇంకొకటి ఏంటంటే స్ప్రెడ్ అవుతుంది. అదే సోరియాసిస్ పర్టికులర్గా రౌండిష్గా వస్తుంది, పొట్టు రాలుతుంది, స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అనేది 2 reasons. ఫస్ట్ ఏమో మెంటల్ స్ట్రెస్, ఏదైనా టెన్షన్ కానీ దిగులు కానీ ఆలోచన ఉంటే పెరుగుతుంది. రెండోది ఈ కాలంలో చలికాలంలో కూడా చాలా మటుకు ఈ సోరియాసిస్ పెరుగుతుంటుంది. ఎండాకాలం మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకుండా కంట్రోల్లో ఉంటుంది, బట్ ఈ చలికి గ్యారంటీ పెరుగుతుంది. సో ఈ 2 reasons. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ అంటే ఫిజికల్ ఇమ్యూనిటీ పెంచుకోవాలి, వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా ఇలాంటివి బాగా చేయాలి, వాటర్ బాగా తాగాలి. ఇవన్నీ చేస్తూ కంపల్సరీ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వాడితేనే పర్మనెంట్ తగ్గుతుంది. మిగతా నేను చెప్పినట్లు మెయింటైన్ చేస్తే కంట్రోల్లో ఉంటుంది, బట్
తగ్గాలి అంటే మాత్రం ట్రీట్మెంట్ కంపల్సరీ. అండ్ అవుట్ సైడ్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయండి. ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి. ఎస్ డాక్టర్, కొంతమందిలో పొట్టు రావడం కానీ లేకపోతే ఇచ్చింగ్ రావడం కానీ అలా ఏం లేకుండా చర్మం మీద అక్కడక్కడ తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. అవి వేరే. ఏమనుకోవాలి? తెల్ల మచ్చలు అనేది అది బొల్లి అంటాం తెలుగులో, అది విటిలిగో అంటాం అనమాట. అది కూడా ఆటో ఇమ్యూన్ డిసార్డరే. అక్కడ ఏమవుతుందంటే ఇందాక నేను ఫస్ట్ ఒక కాలర్ చెప్పాను మంగు అని, అంటే మెలనోసైట్స్ అనేవి మన స్కిన్ లోపల ఏవైతే ఉంటాయో ఆ మంగు దగ్గర ఏంటంటే ఓవర్ ఫంక్షనింగ్ వలన ఈ హైపర్ పిగ్మెంట్ స్పాట్స్ అనేవి వస్తాయి. విటిలిగోలో ఏమవుతుందంటే ఆ మెలనోసైట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి, డిస్ట్రాయ్ అయిపోయి మనకి ఎక్కడైతే అంటే ఆ మెలనోసైట్స్ వల్లే మనకి కలర్ అనేది మెయింటైన్ అవుతుంది స్కిన్. సో మెలనోసైట్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అవుతాయో అక్కడ ఆ కలర్, ఆ పిగ్మెంట్ అనేది పోతుంది. పోయి అక్కడ అది వైట్ గా ప్యాచెస్ లాగా ఏర్పడతాయి. సో ఇవి మళ్ళీ నార్మల్ కి రావాలంటే కంపల్సరీ ఈ మెలనోసైట్స్ అనేవి ఫంక్షనింగ్ మళ్ళీ నార్మల్ గా అవుతూనే ఆ స్పాట్స్ అనేవి నార్మల్ గా వస్తాయి, వైట్నెస్ పోయి నార్మల్ గా వస్తుంది. అందుకని ఇదే ఇంటర్నల్ ప్రాబ్లం. చాలా మంది ఈవెన్ బొల్లికి కూడా ఆయింట్మెంట్స్ అని రకరకాల ఎండలో నిలబెట్టి ఏవో చేస్తూ ఉంటారు. దానివల్ల తగ్గదు, పొరపాటు తగ్గినా మళ్ళీ వస్తుంది. సో దీనికి ఇంటర్నల్ గానే ట్రీట్మెంట్ వాడాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి, స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. ప్లస్ ఈ ఇమ్యూనిటీ నార్మల్గా వచ్చినప్పుడే ఆ మెలనోసైట్స్ అనేది నార్మల్ ఫంక్షనింగ్ అయ్యి 100% ఈ బొల్లి కూడా తగ్గుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే ఆ డీవియేటెడ్ ఇమ్యూనిటీ అనేది మళ్ళీ నార్మల్కి రావడానికి సివియారిటీని బట్టి ఎంత కాలం నుంచి ఉంది ఈ బొల్లి మచ్చలు, చాలా కాలం నుంచి ఉందంటే 3-4 సంవత్సరాలు కూడా పడుతుంది. సో ఆ కోర్సు మేము కరెక్ట్ చెప్తాం, దాని ప్రకారం కరెక్ట్ గా వాడాలి. అండ్ ఈ బొల్లి ఉన్న వాళ్ళు పులుపు అనేది తినకూడదు. ఏదైతే సోరియాసిస్ కి నేను బేకరీ ఐటమ్స్ మైదా పిండి చెప్పానో, ఈ బొల్లి కానీ విటిలిగో ఏదైతే ఉందో దానికి పులుపు అనేది మాక్సిమం అవాయిడ్ చేయాలి. అండ్ వాళ్ళు కూడా సేమ్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఎక్సర్సైజ్ చేయడము, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడం ఇలాంటివి చేయాలి. ఓకే, నెక్స్ట్ వరంగల్ నుంచి శ్రీనివాసరెడ్డి గారు కాల్ చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ఇలా మీ స్క్రీన్ మీద స్ట్రైట్ చూపెట్టినట్టు అట్లా అవుతాను సార్. నాకు అక్కడక్కడ తెల్ల పట్టలు రాలిపోతాను సార్, అంతా ఇట్లా రఫ్ చేస్తా. ఓకే ఓకే, అది ముఖాల వరకే అయింది సార్ ప్రస్తుతానికి. చిన్న 1 రూపీ కాయిన్ అంతా ఉంది సార్ అది. ఓకే ఓకే, అదే అలాగే స్టార్ట్ అవుతుంది, మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది ఇది. సో మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్ గా మీరు కాన్స్టిట్యూషనల్ హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పెరగకుండా ఉంటుంది, తర్వాత ఆల్రెడీ ఉన్నది మెల్లమెల్లగా కంట్రోల్ అవుతుంది. ఇంత నెగ్లెక్ట్ చేస్తే అది స్ప్రెడ్ అయిందంటే అంత ఎక్కువ టైం తీసుకుంటుంది. ప్లస్ సోరియాసిస్ అనేది సరిగా కరెక్ట్ ట్రీట్మెంట్ చేయకపోతే దానివల్ల ఆర్థరైటిస్ కూడా వస్తుంది. ఏదైతే రుమటైడ్ ఆర్థరైటిస్ ఎంత ఆటోఇమ్యూన్ డిజార్డర్ సివియర్ గా వస్తుందో, మోకాళ్ళు కానీ వేళ్ళు ఇవన్నీ కూడా జాయింట్స్ లో అన్నిట్లో కూడా ఈ సోరియాసిస్ వల్ల కాంప్లికేషన్స్ లో వస్తుంది. సో నెగ్లెక్టెడ్ సోరియాసిస్ కేసెస్ కానీ లేదంటే క్రానిక్ కేసెస్ లో జాయింట్ పెయిన్ స్టార్ట్ అయ్యండి కంపల్సరీ సోరియాటిక్ ఆర్థరైటిస్. అది చాలా సివియర్ గా ఉంటుంది, ఒక్కోసారి మొత్తం డిఫార్మిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని నెగ్లెక్ట్ చేయకండి. సోరియాసిస్ కి ట్రీట్మెంట్ 100% అనేది ఓన్లీ హోమియోపతిలోనే ఉంది, అది కూడా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. సో మీరు ఆయింట్మెంట్స్ ఇట్లాంటివి ఎప్పుడు వాడకుండా కంపల్సరీ హోమియో ట్రీట్మెంటే మంచిది. రైట్, నెక్స్ట్ కాలర్ నాగేందర్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. నాగేందర్ రెడ్డి గారు, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో నాగేంద్ర గారు. రైట్, కాల్ కట్ అయింది. అండ్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయండి సోరియాసిస్ లో? పర్టికులర్ కాంప్లికేషన్ అంటే ఇది ఒకటే, ఆర్థరైటిస్ అనేది. అంటే అది అందరికీ రాదు, బట్ ఎవరైతే మిడిల్ ఏజ్ లో సోరియాసిస్ లేదంటే ముందు నుంచి ఉండి మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు ఆ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. సో ఇది సేమ్ రుమటైడ్ ఆర్థరైటిస్ లాగా మోకాల్లో కానీ షోల్డర్స్ లో కానీ రిస్ట్ కానీ వేళ్లలో ఈ జాయింట్స్ లోపల కూడా ఈ పెయిన్స్ వచ్చి స్టిఫ్నెస్ వచ్చి డిఫార్మిటీ కూడా వస్తుంది. అండ్ సోరియాసిస్ ఉన్న వాళ్ళ మెయిన్ ఏంటంటే ఇప్పుడు బాడీ లోపల ఇంటర్నల్ గా ఉందంటే పెద్దగా పట్టించుకోరు వాళ్ళు. ఎప్పుడైతే ఫేస్ మీద కానీ లేదంటే ఎక్స్టర్నల్ గా బయటికి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ మీద వచ్చినప్పుడు బాగా గిల్టీ ఫీల్ అవ్వడం వల్ల పబ్లిక్ లోకి వెళ్ళలేకపోవడము, వాళ్ళు డిప్రెషన్ కి ఫీల్ అవ్వడం, ఫంక్షన్స్ కి వెళ్ళలేకపోవడం, ఈవెన్ జాబ్స్ కి వెళ్ళాలంటే కూడా ఫ్రెండ్స్ తో కలవాలన్నా వాళ్ళకు విధమైన ఫీలింగ్ వల్ల వాళ్ళు ఐసోలేట్ అయిపోవడం. సో దీనివల్ల ఏమవుతుందంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే సోరియాసిస్ వచ్చేదే మెంటల్ స్ట్రెస్ వల్ల, దిగులు, ఆలోచన, టెన్షన్ వల్ల. సో దీంతో వాళ్ళు ఇంకా ఎక్కువ దిగులు ఇవన్నీ ఫీల్ అవడం వల్ల ఇంకా పెరుగుతుంది. సో పర్టికులర్ గా ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు భయంతో, అంటే వాళ్ళ వల్ల మనకి ఇక్కడ ప్రాబ్లం అవుతుందో అని.
సో దీనివల్ల ఏంటంటే ప్రాబ్లం పెరుగుతుంది. సో అందుకనే మేము పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్కి కానీ మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి రాదు. సో వీళ్ళకి మనం ఇంకా సపోర్ట్ చేయాలి, పాజిటివ్ యాటిట్యూడ్ అలవాటు చేయాలి, ఎంకరేజ్ చేయాలి. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ వచ్చి పాజిటివ్గా ఉంటే సోరియాసిస్ ఇంకా తొందర తగ్గుతుంది. సో వీళ్ళు కూడా పబ్లిక్ లో వెళ్ళి గిల్టీగా ఫీల్ అవ్వకుండా, అది మిగతా ప్రాబ్లమ్స్ లాగా ఇప్పుడు షుగర్ ఉంటుంది చాలా మందికి, వాళ్ళు బయటికి వస్తుంటారు, అందరిలో కలుస్తుంటారు. ఇది అంటే దీన్ని ఏదో తప్పు చేస్తే వచ్చేది కాదు, మెంటల్ స్ట్రెస్ వల్ల వస్తుంది. కాబట్టి ఆ స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి. సో జనరల్ గా వాళ్ళు చేసే డ్యూటీస్ నార్మల్ గా చేయాలి. ఒకటి మాయిశ్చరైజర్ ఇట్లాంటివి పెట్టుకొని దాన్ని ఎక్కువ పెరగకుండా మెయింటైన్ చేయడం. అండ్ యాజ్ సూన్ యాజ్ ఆ ప్రాబ్లం కనబడినప్పుడు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా తక్కువ కాలంలోనే తగ్గుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సోరియాసిస్ తో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అలాగే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలియజేస్తున్నందుకు. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.